హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అండి. ఎలా చేయాలో చూద్దాము. వచ్చేసండి ఫ్రెండ్స్. కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే 3 సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. వీటిని కాసేపు ఆయిల్లో మగ్గనియాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అల్లం మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద టమాటా ముక్కలను వేసేసుకోవాలండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ మూత పెట్టుకొని తీద్దామండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసుకుందామండి. చూసారు కదా, టమాటా మొత్తం ఉడికిపోయిందండి అంతా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చామగడ్డలను వేసేసుకుందామండి ఇందులోకి. అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము తీసుకొని పోసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ అయితే మూత పెట్టుకొని కొంచెం బాయిల్ కానిద్దామండి. తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసి చూసుకుందామండి. పులుసు కొంచెం చిక్కబడితే బాగుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేద్దామండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ మన చామగడ్డ పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మాత్రం చిక్కబడితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర అనేది చల్లుకుందామండి, సన్నగా తరిగింది.
అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మన చామగడ్డ పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పగా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.